నమస్తే మిత్రులారా. లేకపాటి నరసింహారావు గారు మధ్యాహ్న భోజన పథకం మీద విషం కక్కారు. వాళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పేవాడిని. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళే, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళని తెచ్చుకోవలేదు, మానేమానండి. పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇచ్చి ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. అసలు ఆ భోజనం పెట్టకూడదు. పెడితే చదువు వస్తుందా? శోభనం పెళ్లి కొడుకులాగా మంచం మీద ఎక్కి కూర్చుంటారు, చదువు రాదు అని చెప్తూ విషం కక్కారు. కానీ అనేక నివేదికలు చెబుతున్నది ఏమిటంటే మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టిన తర్వాత పిల్లలు బడికి వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగింది అని. అనేక దేశాలలో ఈ పథకం అమల్లో ఉంది. చైనా, వియత్నాం, క్యూబా లాంటి దేశాల్లోనే కాకుండా అమెరికా లాంటి పెట్టుబడిదారి దేశాల్లో కూడా ఇది అమల్లో ఉంది. కేరళలో అయితే అనేక రకాలైనటువంటి ఫుడ్ ఇస్తా ఉన్నారు. అలాగే నాన్ వెజిటేరియన్ కూడా ఇస్తా ఉన్నారు. హై ప్రోటీన్ ఫుడ్ చైనాలో పెడుతున్నట్టుగా ఇంటర్నెట్ లో చదివితే తెలుస్తుంది. పేద ప్రజలకు అన్నం పెడితే కూడా దాన్ని జీర్ణించుకోలేనంత మనువాద సంస్కృతిని నరనరాన ఎక్కించుకొని ఈ రకంగా విషం కక్కటం, దాడి చేయటం చాలా అన్యాయం. ఆయన వాడినటువంటి పదజాలం కూడా చాలా దారుణంగా ఉంది. శోభనం పెళ్లి కొడుకు అని చెప్పి చిన్నపిల్లల్ని కామెంట్ చేయటం అనేది చాలా దుర్మార్గం. కాబట్టి ఆయనకి ఇచ్చినటువంటి పద్మభూషణ్ అనేటువంటి అవార్డుని అవసరమైతే వెనక్కి తీసుకుంటే మంచిది. ఆయన ఈ వ్యాఖ్యలు వెంటనే విరమించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.